దళితులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని చార్వక వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డప్పుల అశోక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో చార్వక వృద్ధుల సంఘానికి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే 5 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఈ వృద్ధాశ్రమానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని పలుమార్లు సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ను కోరినప్పటికీ స్పందించకపోవడంతో శుక్రవారం చార్వక వృద్ధులతో కలిసి సెస్ కార్యాలయానికి వెళ్లగా తన కులం పేరుతో దూషించి దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడని, ఇందుకు బాధ్యులైన అల్లాడి రమేష్ పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డప్పుల అశోక్ చందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో చార్వక వృద్ధ సంఘం నాయకులు ఇందూరి రాములు, ఇందూరి హన్మయ్య, మరి గౌరయ్య, ఎన్నం లింగయ్య, మ్యాకల మునిందర్ తదితరులు పాల్గొన్నారు. మా చార్వక వృద్ధుల ఆశ్రమానికి కరెంట్ లైను వేయమని, విద్యుత్ అవసరం ఉంది, కొద్దిమంది దాతలు ముందుకొచ్చారు కాబట్టి అక్కడ నిర్మాణం చేపట్టేది ఉంది కాబట్టి దానికో సహకరించాలని మా వృద్ధుల సంఘం అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, నేను, మా వాళ్ళందరూ కలిసి రిక్వెస్ట్గా అడగడం జరిగింది. అక్కడ మేము రిక్వెస్ట్గా అడిగితే ఒక కుల అహంకారంతో ఒక దురుసుగా ప్రవర్తిస్తూ అక్కడ చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘ నాయకులను మీ ముసలి సంఘం మీతో ఏమైతుందని చెప్పి దురుసుగా ప్రవర్తిస్తూ నన్ను కులం పేరుతో దూషించినటువంటి వ్యక్తి పైన ఈరోజు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని మన చందుర్తి ఎస్ఐ గారికి ఇంతకుముందే పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గతంలో అల్లాడి రమేష్ అనే వ్యక్తి సెస్ డైరెక్టర్గా చందుర్తి మండలంలో పోటీ చేసినప్పుడు గౌరవ ఎమ్మెల్యే చెన్నెమేని రమేష్ బాబు గారి సూచన మేరకు చందుర్తి మండలంలో ఉన్నటువంటి చార్వాక వృద్ధులందరూ కూడా భారీ ఎత్తున ఒక 2-3 వేల మందితో ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టి అల్లాడి రమేష్కు మేము సపోర్ట్ చేయడం జరిగింది. అల్లాడి రమేష్ గెలుపులో చార్వాక వృద్ధులు కీలకంగా పనిచేసిన విషయం చందుర్తి మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలిసిందే. అటువంటి సందర్భంలో అదే వేదిక మీద మా వృద్ధులాశ్రమానికి మీరు కరెంట్ లైన్ ఇవ్వాలని మా వృద్ధులు కూడా కోరిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత గెలిచిన తర్వాత పలుమార్లు చెప్పినాం. ఆ తర్వాత సెస్ చైర్మన్ గారు గెలిచినాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పలుమార్లు చెప్పినప్పటికీ కూడా పెడచేనో పెట్టి ఆ యొక్క వృద్ధులాశ్రమానికి కరెంట్ లైన్ ఇప్పటివరకు అల్లాడి రమేష్ అనే వ్యక్తి ఇవ్వలేడు. సెస్ చైర్మన్ గారిని పలుసార్లు దాదాపు ఒక 20 సార్లు మేము సిరిసిల్ల వెళ్ళి ఇంటికి వెళ్ళి సెస్ ఆఫీస్కి వెళ్ళి సెస్ చైర్మన్ గారు కలిసి అయ్యా వృద్ధులాశ్రమానికి ఇవ్వండి అని చెప్పి కోరినా వృద్ధుల మీద కనికరం చూపెట్టలే. అదేవిధంగా గౌరవ సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారు కూడా పలుసార్లు కోరినా ఆ యొక్క లైన్ ఇవ్వలే. కాబట్టి ఈరోజు చివరిసారిగా ఒకసారి అడుగుదామని చెప్పి వచ్చినటువంటి మా వృద్ధుల సంఘం పైన మా పైన దురుసుగా ప్రవర్తించి మాదిగా లంజవుడు కానీ ఒక బూతు పదజాలంతో ఉపయోగించి దురుసుగా ప్రవర్తించి ముసలి లంజడుకొని తీసుకుని వచ్చినామని చెప్పి దురుసుగా మాటలు విడిచిపెట్టడం జరిగింది. కాబట్టి ఈ వ్యక్తి పైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చందుర్తి మండలంలో పనికి రాని అవసరం లేని కాడ ఎన్ని లైన్లు వేసిండో అల్లా రమేష్ అది ఇక ఉన్న జనమందరికీ కూడా తెలుసు. కానీ నిజంగా చార్వాక వృద్ధులకు ఆశ్రమాన్ని అందుబాటులో తీసుకొద్దాము, అనాథ వృద్ధులకు తిండి పెడదాము, అనాథ వృద్ధులను ఆదుకుందాం అనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే చెన్నెమేని రమేష్ బాబు గారు 5 ఎకరాల భూమి లింగంపేట గ్రామంలో కేటాయిస్తే ఆ కేటాయించిన స్థలంలో వృద్ధులాశ్రమం నిర్మాణం చేద్దాం అనుకుంటే అక్కడ కరెంటు లేకపోవడం మూలంగా నిర్మాణం ఆగిపోయింది. కొద్దిమంది దాతలు ముందుకు వచ్చారు. ఆ నిర్మాణం కోసం విద్యుత్ లైన్ కోసం మేము వచ్చి మాట్లాడితే సరే చేయకుండా సహకరిస్తానే ఒక మాట మాట్లాడకుండా దురుసుగా మాట్లాడుతూ బూతు పదజాలను ఉపయోగిస్తూ మా కాలర్ బట్టి గుంజి అసభ్యంగా ప్రవర్తించినటువంటి అల్లాడి రమేష్ పైన కఠినంగా చర్య తీసుకోవాలి. SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతూ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది.